సినిమా మొదలుపెట్టినప్పుడు సీక్వెల్ ఉండదు. సగం పూర్తయ్యాక సీక్వెల్ని తెరపైకి తీసుకొస్తారు. దీనికి ఒకటి కారణం అని చెప్పలేం. కథ పెద్దది కావడంతో ఒక పార్ట్లో తీయలేకపోవచ్చు. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సీక్వెల్కి క్రేజ్ వస్తుంది కదా అని క్లైమాక్స్లో సీక్వెల్కి హింట్ ఇచ్చి వదులుతారు. బడ్జెట్ ఎక్కువై 2 పార్ట్స్గా మారిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సీక్వెల్సే ఎక్కువయ్యాయి. అవేంటో చూద్దామా? బాహుబలి 2 భాగాలుగా వచ్చిందంటే ఆ కథే వేరు. అంత పెద్ద కథను ఒక పార్టులో చెప్పలేక 2 పార్టులుగా తీశాడు రాజమౌళి. అయితే దేవర విషయంలో షూటింగ్ సగానికి పైగా పూర్తయిన తరువాత కొరటాల సీక్వెల్ గురించి ఓపెన్ అయ్యాడు. రాసుకున్నప్పుడు పెద్ద కథని ఊహించలేకపోయాడు. 2 పార్టులంటూ ప్రకటించాడు. ఎక్కువైన బడ్జెట్ ను తట్టుకోవడానికి 2 పార్టులంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ 4 ఏళ్ల నుంచి పుష్పకు అంకితమైపోయి పుష్ప 2 పూర్తి చేశాడు. అయితే దేవర 2 వెంటనే రావు. దేవర అక్టోబర్ 10న రిలీజ్ అవుతోంది. ఈలోగా బాలీవుడ్ మూవీ వార్ ను స్టార్ట్ చేశాడు తారక్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీలోకి వెళ్లిపోతాడు. బడ్జెట్ ను కంట్రోల్ చేయడానికే సీక్వెల్ అనుకుంటే దేవర 2 ఇప్పట్లో ఉండదు. మరి పెరిగిన బడ్జెట్ కారణం కాదా అనిపిస్తోంది. సలార్ 2 తీయడానికి వెనుకున్న కథ మరోలా ఉంది. సలార్ షూటింగ్ దాదాపు పూర్తయిన తరువాత కథలో కన్ఫ్యూజన్ ఉందని పృథ్వీరాజ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి చెప్పాడట. అప్పటికప్పుడు 2వ భాగం చెయ్యాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యారు. పొన్నియిన్ సెల్వన్ కథలా సలార్ స్టోరీ కన్ఫ్యూజ్ చేసిన ప్రభాస్ ను ఓ రేంజ్ లో చూపించడంతో కథ కొద్దిగా పెద్దదైతే బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే ఆ క్రేజ్ తో సెకండ్ పార్ట్ తో బడ్జెట్ లాగేయచ్చు అన్న ప్లాన్ సక్సెస్ అయింది. పుష్ప 2కి మైండ్ బ్లోయింగ్ బిజినెస్ జరుగుతోంది. హరిహర వీరమల్లు 2 పార్టులుగా రావడానికి బడ్జెట్ తడిసి మోపెడు కావడమే కారణం. సినిమాను మొదలుపెట్టి 3 ఏళ్లైనా సగం కూడా పూర్తి కాలేదు. దీంతో దర్శకుడు క్రిష్ బయటకొచ్చేస్తే నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేయడంతో పాటు పార్ట్ 2ను కూడా తీయడానికి ప్లాన్ చేశాడు. భారతీయుడు భారీ బడ్జెట్ లో మునిగిపోవడంతో భారతీయుడు 3 తీయాల్సొచ్చింది. శంకర్ కమల్ స్టార్ట్ చేసిన భారతీయుడు 2 సగం కూడా పూర్తి కాకుండానే అనుకున్న బడ్జెట్ దాటిపోయింది. దీంతో శంకర్ లైకా మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో శంకర్ భారతీయుడు 2ని ఆపేసి గేమ్ చేంజర్ స్టార్ట్ చేశాడు. ఇంతలో విక్రమ్ సూపర్ హిట్ కావడంతో కమల్ శంకర్ ను కన్విన్స్ చేసి భారతీయుడు 2 మొదలు పెట్టించాడు. అయితే ఈ పెరిగిన బడ్జెట్ ని పూడ్చాలంటే భారతీయుడు 3 తీయాల్సిందే. ఈ క్రమంలోనే పార్ట్ 3ని కూడా పూర్తి చేశాడు శంకర్. కల్కిని కూడా 2 భాగాలుగా తీస్తారన్న ప్రచారం సాగుతోంది. కానీ ఈ విషయంలో ఇంకా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. హనుమాన్ హిట్ అవుతుందన్న నమ్మకంతో పార్ట్ 2కు ప్లాన్ చేసి చివర్లో హనుమాన్ రాముడికిచ్చిన మాట ఏంటన్న పాయింట్ తో సీక్వెల్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే కేజీఎఫ్ 2, బాహుబలి 2లా హైప్ వస్తుంది. క్యాష్ చేసుకోవచ్చు. లేదంటే సీక్వెల్ సంగతి మర్చిపోదామన్న ఆలోచన మన దర్శకుల్లో ఎక్కువైంది. సీక్వెల్ కు అవకాశం లేకపోయినా అలాంటి కథలనే రెడీ చేస్తున్నారు. స్కంద, పెద్దకాపు, అమిగోస్, రావణాసుర వంటి సినిమాలు ఇలాగే వచ్చి ఫస్ట్ పార్ట్ తోనే బొక్కబొర్ల పడ్డాయి. ఫస్ట్ పార్ట్ డిజాస్టర్ కావడంతో సీక్వెల్స్ వచ్చే ఛాన్సే లేదు.